పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. గురు ఈ లైఫే చాలా బాగుంది గురు. పోలీసు వాళ్ళు భయం లేదు, పెద్దోళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, అవతల గ్రూప్ పోలీసులతో అసలు భయం లేదు. నిజమేరా, ఇలా బ్రతకటంలో ఎంత సుఖం ఉందో, ఎంత స్వేచ్ఛ సంతోషాలు ఉన్నాయో వాడు చెప్పినంత కాలం అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు మారాలిరా, మారాలి అనేవాడు. ఇప్పుడు నేను ఇలా మారానని తెలిస్తే, నన్ను ఇలా చూస్తే వాడెంత సంతోషిస్తాడు. ఇంతకీ కృష్ణ ఎక్కడున్నాడు గురు? అది తెలిస్తే నేనే వెళ్ళేవాడిని కదరా. ఒకవేళ సిగ్గుపడుతున్నారే వదినా? సిగ్గు అతనికి ఏమిటి? సిగ్గు నీకుండాలి. లేదులే, నాకంటే ఆయనకే కొంచెం ఎక్కువ సిగ్గు. చూడు, నువ్వెక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వాసంతి, నా చామంతి, నా పూబంటి, అవన్నీ సినిమాల్లో వదినా. నేను చెప్పినట్టు విను. అయితే నాకు పెళ్ళి అయినట్టే. సారీ, నీ చెల్లెలు నేను చేసుకోను. ఎందుక? ఆ రోజు నేను అన్నం తెచ్చి పెడితే ఎందుకు లేచిపోయావు? ఆ రోజు క్యారియర్ తెస్తే ఎందుకు అడిగి వెళ్ళిపోయావు? నేను ఆ రోజు నీకు ఉద్యోగం సంపాదించి పెడితే నన్ను అవమానించి ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పరా, ఎందుకు? ఎందుకు? అది ఎందుకు? అందుకే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. అర్జున్, అంటే నా మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి వెళ్ళిపోతున్నావా? అఫ్కోర్స్, అది కూడా కావచ్చు. ప్రతి క్షణం నేను చేసింది తప్పు తప్పు అన్నావు. నన్నెంతో హీనంగా నీచంగా చూసావు. ఇప్పుడు నువ్వు చేసింది తన వరకు రానంత వరకు ప్రతి వాడు శ్రీరామచంద్రుడే బ్రదర్. నాకు మొట్టమొదటి నుంచి తెలుసు. యు ఆర్ ఎ బిగ్ ఎస్కేపిస్ట్. అవసరానికి నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు దారి మార్చుకుంటావు. అర్జున్, ఆ రోజు నీకు ఉద్యోగంలో చేరాలనుంది. నేను తీసుకొచ్చిన ఉద్యోగం మీద నీకు మోజుంది. కానీ వీడు తీసుకొచ్చిన ఉద్యోగంలో చేరటం ఏమిటన్న అహం. ఆ అహంతో నేను ఉద్యోగంలోకి చేరలేదు. నన్ను అవమానించడానికి నేను ఉద్యోగంలోకి చేరలేదు. నీకంటూ ఓ దారి లేదు, నీకంటూ ఓ నీతి లేదు, నీకంటూ ఓ ధర్మం లేదు. నీకున్నదల్లా ఒక్కటి, ప్రతి వాడు నీ మాట వినాలని, నువ్వే నీతికి ధర్మానికి ప్రతీక అనిపించుకోవాలని. వెరీ గుడ్. నీ నిజ స్వరూపం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈవేళ నీ అవసరానికి నువ్వు దారి మార్చుకున్న వాడివి, రేపు ఇంకేమైనా చేయగలవు. నమ్మిన స్నేహితుడిని అవమానించటమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. సమయానుకూలంగా దారులు మార్చుకోవడమే నీ ఆదర్శం అయితే నీకు నీ ఆదర్శానికి గుడ్ బై. నువ్వు నమ్మిందే ప్రపంచం అనుకుంటే నీకు నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై. అయ్యో, యాండి యాండాయ్ యాండి. వసంతే, అన్నయ్య ఆయన వెళ్ళిపోతున్నారు. అన్నయ్య ఆయన వెళ్ళిపోతున్నారు. నువ్వు లోపలికి వెళ్ళావు. ఏం మాట్లాడదు. అది కదండి. ఏమండి ఏమండి, భోజనానికి రండి. ఏమిటండి మీలో మీరే బాధపడతారు ఎందుకు? అసలు ఏం జరిగిందండి? వాడిని నేను అవమానించారట. ఏ విధంగా అవమానించాను? నీ మార్గమే గొప్పదిరా, నీ మార్గంలో నేను నడవాల్సి వచ్చిందిరా అన్నాను. అది అవమానించడం, అభినందించడం లేదులేండి. బహుశా మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసి ఈర్ష్యపడి ఉండొచ్చు. సారీ జ్యోతి, ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ వెరీ సారీ జ్యోతి. వాడి విషయం నీకు తెలియదు. వాడికి నేనంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. వాడికి నన్నే హక్కు ఉంది. వాడు అలా అంటంలో తప్పు కూడా లేదు. వాడికి ఎన్నో నీతులు చెప్పి నేనే అలా తయారు చేశాను. అందుకే వాడి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో తొందరపడ్డాడు. నువ్వేమనుకోవద్దు. లేదండి, మీ స్నేహానికి ఉన్న విలువ తెలియక అలా అన్నాను. నన్ను క్షమించండి. వాసంతి, వాసంతి చూడమ్మా, నిజంగా మీ అన్నయ్యకి ఇష్టం లేకపోతే ఇన్ని సంబంధాలు వచ్చినా కాదని అతని కోసం ఎందుకు ఎదురు చూస్తారు?
మీ అన్నయ్య కోపం తగ్గని నేనే మాట్లాడతానుగా. చూడు. వసంతి, రోజో 2 రోజుల పాటు ఉండే మా కోపతాపాలకి నీ జీవితం బలి కావటం నాకు ఇష్టం లేదమ్మా. వెళ్తాను, వెళ్ళతంతో మాట్లాడతాను. ఎవరు కావాలండి మీకు? అర్జున్ కావాలి. ఉండండి, ఉన్నారో లేదో చూసొస్తాను. కృష్ణ గారు వచ్చారు. ఏమని చెప్పావు? చూసొస్తాను చెప్పాను. లేడని చెప్పు. అలాగే. లేరండి. ఏమండి? ఏమండి? ఏమైందండి? వసంతకి వేరే సంబంధం చూస్తాను. అదే మాటండి. అంతకన్నా ఏం చేయమంటావు? మాట్లాడలేదా? ఉండి కూడా లేడనిపించాడు. ఎందుకని? ప్రతీకారం అంటే. వాడిని ఎప్పుడో నేను అవమానించానట, అందుకని ప్రతీకారం తెచ్చుకుంటాడు. ఏ వాడైనా మగాడు, వాడైనా సమర్థుడు. నా సమర్థత కూడా చూపిస్తాను. వాసంతి, ఏమిటి ఇలా వచ్చావు? చెప్పండి, అసలు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా? ఏమిటి వాసంతి? మీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? ఎందుకు లేదు? ఉంటే మా అన్నయ్య వచ్చినప్పుడు ఉండి కూడా ఎందుకు లేడనిపించారు? వాడంటే నాకు అసహ్యం. ఎందుకని? నీతులు చెప్పేవాడు తను చేయగలిగితేనే చెప్పాలి. తను చేయకపోతే మీకు వచ్చే నష్టం ఏమిటి? ప్రతిసారి నేను చేసింది తప్పు అన్నాడు. ఎన్నోసార్లు నన్ను అవమానించాడు. నా అహం మీద దెబ్బ కొట్టాడు. మాట మీద నిలబడిన మనిషితో నాకు సంబంధాలు అనవసరం. నాతో సంబంధం కూడా అనవసరమా? వాడితో సంబంధం ఉన్న ఎవరితోనూ నాకు సంబంధాలు ఉండటానికి వీల్లేదు. వాడితో తెగదెంపులు చేసుకోగలిగితేనే నువ్వు నాకు కావాలి. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ వాడి చెల్లెలుగా కాదు. నువ్వు నా భార్యగా రాగలిగితే, వచ్చే సాహసం నీకుంటే, వచ్చిన తర్వాత ఈ గడప దాటి మళ్ళీ ఆ గడప తక్కకుండా ఉండే శక్తి నీకుంటే రా. అన్నయ్య, మీ పంతాల కోసం, పట్టుదల కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఉన్న అభ్యంతరం వల్ల నేను నీ చెల్లిని కావడమే. అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. క్షమించు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. దేనికి? పెద్దవాళ్ళు ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావు. లేదు, ఈ పెళ్లి నేను ఇష్టపడే చేసుకుంటున్నాను. కానీ ఆయనకు మాత్రం ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదు. నీ ఇష్టం నాకు తెలుసమ్మా. నీ ఇష్టమే నా ఇష్టం. నిన్ను అర్జున్కిచ్చి తప్ప ఇంకెవరికిచ్చి పెళ్లి చేస్తానమ్మా. వాడు వచ్చేవరకు ఆగి వాడికిచ్చి నీ పెళ్లి చేపిస్తాను. ఓకే? చూడమ్మా, ఆవేశంలో సొంత అన్నయ్యనే పోగొట్టుకుంటున్నావు. ఆవేశపడ్డానికి, ఆలోచించుకోలేకపోవడానికి నేనేం చిన్నపిల్లను కాను. నా నిర్ణయాలు నాకుంటాయి. నా భవిష్యత్తును నిర్ణయించుకునే శక్తి నాకుంది. సారీ. సారీ ఇన్స్పెక్టర్.
వెరీ సారీ. కానివ్వండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హయతునా కంఠే భద్రాలు శుభగే. శుభహోత్తు. ఈ సంవత్సరం మున్సిపల్ ఎలక్షన్ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్టుంది. మన చైర్మన్ గారు గోవింద అమ్మో ఆయన పోతే మనకి చాలా ఇబ్బంది. అయితే ఆ ఇబ్బంది ఉంది కనుక మరి కంగారు పడుతూ వచ్చాను. ఊరు పొలిమేరలో మనం ఉన్న 10 ఎకరాలు లేదు ప్లాట్లు కట్టడానికి. అది ఎన్నాళ్ళు పంచాయతీలో ఉంది కనుక సరిపోయింది. ఈసారి ఎలక్షన్లు కనుక జరిగితే దాన్ని మున్సిపాలిటీలో కలిపేస్తారు. కలిపేస్తే ఇంకేముంది మన పని గోవింద. అమ్మో ట్యాక్స్ అదిరిపోతుందా? అదిరిపోవడమా, ట్యాక్స్ ఈ బద్దలైపోద్ది. పైగా ఇప్పుడు రంగంలోనూ వాళ్ళు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మరి ఏం చేయాలయ్యా? ఏం చేయడానికే ఉంది, నువ్వు నిలబడిపోవడమే. అమ్మో డబ్బు అవుతుంది. అయితే అవ్వద్ది రైతే. ఏంటట అయితే రూపాయి ఖర్చు అవుద్ది, 10 రూపాయలు వస్తుంది, 9 రూపాయలు లాభం కదా. సరే అయితే అల్లుడు గారితో కూడా ఒక మాట చెప్పి అతను ఏం చెప్తాడో దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నాం. అతను ఏం చెప్పినా సరే నువ్వు నిలబడిపోవాలి, లేదా దెబ్బ తినేస్తాం. ఆలోచించు. అలాగే మామ, ఈ విషయంలో నాకంటే మీరే అనుకుంటారు. మీరు ఏది మంచిది కూడా తెచ్చి ఆవిడ గెలిచేసినట్టే తీపి తెప్పించాం. చిచ్చి సిమెంట్ బ్లాక్ మనం అమ్మటేమిటయ్యా? ఆ వెబ పని చేయాల్సిన అవసరం మనకే కలిగింది. అసలు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత స్టాక్ ఉంది, ఆ వివరాలన్నీ వెంకటరావు దగ్గర లేవు. ఎందుకు లేవండి? అన్ని ఇందులో రాసే ఉన్నాయండి. వచ్చిన స్టాకు ఉందండి, మనం వాడుకున్న స్టాకు ఉందండి, మీ బావగారు ఆ స్టాక్ కూడా ఇందులోనే ఉందండి. రైతే బావా, నమ్మితే నమ్మ లేకపోతే లేదు. ఇక్కడ ఏ రకమైన పొరపాట్లు జరగలేదు, నేను చేయలేదు. చేయనంటే ఎలాగండి? గత 2 నెలల్లో వచ్చిన పరిమితాలకు సిమెంట్ అంతా ఏం చేసినట్టు మరి? రైతే గుడ్డొచ్చి పిల్లని అడిగింది అనుకోండి, నువ్వేంటి నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటని పిల్ల ఏమంటది? నవ్వు ఊరుకుంటది అంతే. నేనేంటో మా బావకు తెలుసు, మా బావ ఏంటో నాకు తెలుసు. అయినా ఓసారి అనుమానం స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఉండడం అంటే మంచిది కాదు. వస్తాను బావ. వస్తానంటే కాదండి వెంకటరామయ్య గారు, సార్ ఆ వివరాలు మీరు చెప్పండి. మొదటండి ఉమ్, 2500 బస్తాలు మనకు వచ్చాయండి. ఉమ్, అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. ఉమ్. 2000 బస్తాలు అయ్యగారు పేరు మీద రాసుకోమన్నారు. ఏ అయ్య గారి పేరు? ఏ అయ్యగారో నాకు తెలియదండి. ఈ అయ్యగారు పేరు మీద రాసుకోమన్నారండి. ఏ అయ్యగారు అని నేను అడిగానండి. ఆ అయ్యగారు అన్నారండి. ఆ అయ్యగారి పేరు మీద రాసుకున్నానండి. ఓ, తర్వాత 1500 బస్తాలు వచ్చినాయండి. ఉమ్, అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. ఉమ్. మిగిలిన 1000 బస్తాలు ఆ అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారు. రాసుకున్నానండి. నేను ఈ పని చూడడం మొదలెట్టాక మొత్తం నా అకౌంట్ లోకి వచ్చినాయి. అంటే అయ్యగారి అకౌంట్ అండి. ఆ అయ్య గారు. ఆ అయ్యగారండి. ఉమ్, 10,500 బస్తాలండి. ఉమ్. దీనికి మీ సమాధానం ఏంటి? ఇంతమంది కొత్త అయ్యగారులు తయారైపోయి అంతమంది అయ్యగారులు ప్రశ్నించడం మొదలెడితే ఇంక ఈ అయ్యగారు చెప్పేదేముంటుంది? వస్తా. సమాధానం చెప్పి వెళ్ళటం మంచిది. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకెంత మాత్రం లేదు. కావాలంటే కోర్టులో తెలుసుకునే సమాధానాలు. బావగారు, మీకు నాకు రుణం చెల్లిపోయింది. ఈ అకౌంట్స్ అన్ని ఆఫీస్ లో ఉన్నాయి, ఆ అకౌంట్స్ అన్ని గోడౌన్ లో ఉన్నాయి, చూసుకోండి. అయ్యా అయ్యా అయ్యా, ఆ, మీ టైం చాలా బ్యాడ్ గా ఉందండి. ఇప్పట్లో బాగుపడే అవకాశం కూడా లేదండి. నువ్వు బాగుపడు, సంతోషిస్తాను. ఆనందమూర్తి, నాకు నీ జాతకం తెలుసు, నీ బాస్ జాతకం తెలుసు, మీతో కొత్తగా చేరాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాడి జాతకం కూడా తెలుసు. మీరంతా కలిసి కుట్ర పన్ని ఎలక్షన్స్ కోసమని ఇలా కొత్త నాటకం ఆడుతున్నారన్నమాట. లేదు బాబు, లేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకున్న ఈ ఒక్క కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నన్ను అన్యాయం చేసి బయటికి గెంటేశారు. నా ఇల్లు లాగేసుకున్నారు. నువ్వు సిమెంట్ ఫ్రాడ్ చేశావని, దొంగ లెక్కలు రాశావని అన్నారు. రైతే, ఇవన్నీ చేశాను రైతే. కానీ ఎవరి కోసం? ఆ సత్యం కోసం. చూడు బాబు, ఈ పేపర్స్ చూడు. దీని మీద ఎంక్వైరీ వచ్చేసరికి తప్పులన్నీ నా మీద నెట్టేసి పోలీస్ కేసు పెట్టారు. ఆనందమూర్తి గారు, పోలీస్ మీకోసం ఎదుగుతున్నాం.
యువర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఆ సిమెంట్ గొడవతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. అనవసరం, ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. రండి. బాబు అర్జున్, ఇప్పటికైనా నేను చెప్పిందంతా నిజమేనని నువ్వు తెలుసుకున్నావా? బాబు, ఈ కష్టకాలంలో కేవలం నీ అండదండలు ఉంటాయనే నమ్మకంతోనే ఉన్నాను. ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. బాబు, పద నాన్న. గురు, ఆనందమూర్తిని పనిలోంచి తీసేశారట. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారట. అవును గురు, ఈ టైంలోనే అతను మన సైడ్ హక్కుంటే చాలా మంచిది గురు. కరెక్ట్ గురు, అతను అరెస్ట్ చేయించాడు. ఈ టైంలో మనం బెయిల్ చిడిపించామనుకో, అతను తల తీసేసినట్టు అవుతుంది. ఏమిటండి, ఏమైంది? ఏమైందా? నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తే వాడు బెయిల్ ఇచ్చి విడిపిస్తాడా? ఎవరు బాబు? ఇంకెవడు? నీ కూతురు మొగుడు. ఏమండి, ఇప్పటికీ అన్నయ్యకి మనకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అటువంటప్పుడు వాళ్ళకి ఇష్టం లేని మనిషి మన దగ్గర ఉండటం ఎందుకు చెప్పండి? ఈ బెయిళ్ళు గీళ్ళు ఇవన్నీ ఎందుకు? లేదు వాసంతి, వాళ్ళు అతనికి చాలా అన్యాయం చేశారు. అన్యాయం చేశారో న్యాయం చేశారో వాళ్ళకి ఇష్టం లేని పని మనం ఎందుకు చేయాలి? వద్దమ్మా, వద్దు. నా మూలంగా మీ భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతున్నారంటే అసలు నేను ఇక్కడికి రాను, ఇక్కడ ఉండను. కానీ నీకు విషయం చెప్పాలమ్మా, మీ అన్నయ్య పూర్వ మనిషి గాడు మారిపోయాడు, ఉత్త డబ్బు మనిషి అయిపోయాడు. నీ పెళ్ళయ్యాక మిమ్మల్ని ఇంట్లోంచి ఖాళీ చేయించడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడో, అప్పుడు మీ సత్యమావయ్య నేను అడ్డం పడి అది ఆపడానికి ఎన్ని బాధలు పడ్డామో నాకు బాగా తెలుసు. ఇంకో ముక్క ఉంది, అది ఎక్కడ అనకూడని ముక్క. మీ మీద పగబెట్టున్నాడు మీ అన్నయ్య. మీ సంసారం సజావుగా సాగనివ్వడేమో అన్న అనుమానం. ఒకప్పుడు నేనే మీ పాకలు పీకాను. ఈవేళ అలాంటి వెధవ పని మరో వ్యక్తి చేయబోతున్నాడు. ఎవరో వ్యక్తి? ఆ సత్యం. ఆ పాకలన్నీ బుల్డోజర్లతో నాశనం చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి మిమ్మల్ని ఎక్కడెక్కడికో తరివేసి అతను అంతస్తుల మీద అంతస్తులు, అంతస్తుల మీద అంతస్తులు, లక్షల మీద లక్షలు, కోట్ల మీద కోట్లు సంపాదించేయాలనేటువంటి దుర్బుద్ధితో ఉన్నారు. ఆ దుర్బుద్ధిని అరికడతాం. ఆ బుల్డోజర్లకి నేనే అర్థం పడుకుంటాను మీ అందరి తరఫున నేను హామీ. అయితే అలాంటి వ్యక్తి చేసే అరాజకాలు అరికట్టాలి అంటే అతను చైర్మన్ కాకుండా మనం చూడాలి అంటే అతనితో పోటీ చేయగల సమర్థుడిని మనం నిలబెట్టాలి. ఎవరా సమర్థుడు? సత్యం మీద పోటీ చేయడానికి అర్హుడు ఒకే ఒక వ్యక్తి, అతను మన అర్జున్. అంచేత పేద ప్రజానీకు 50 మంది తరఫున నేను శ్రీ అర్జున్ ఎలక్షన్ లో పోటీ చేసి చైర్మన్ గా గెలవాలని కోరుతున్నాను. లేదు మామయ్య గారు, మీకు తెలియదు. వాడు నుంచున్నది మీ మీద పంతంతో కాదు, నా మీద పంతంతో. నా మీద వాడుకున్న కక్ష తీర్చుకోవడానికి, పగ సాధించుకోవడానికి. ఇప్పటి వరకు ఇది మీ మధ్య పోటీ, ఇప్పటి నుంచి మా మధ్య పోటీ. బావా, కబురెట్టావంట. నీకు నేను చేసిన సహాయానికి నువ్వు ఈ విధంగా ప్రతీకారం తెచ్చుకుంటావు అనుకోలేదు. రైటే, మరి నువ్వే కదా పొమ్మన్నావు. పొమ్మంటే మా విరోధమైన అంతా చదవగలుగుతావా? నేను కూడా ఏదో రకంగా బ్రతకాలిగా. మరి కేవలం బ్రతుకు తెరువు కోసం అయితే నువ్వు బ్రతకానికి ఎంత కావాలి? 50,000 లక్ష. అదే మాట బాబు. అవును, డబ్బు కోసం ఆశపడే మనిషిని డబ్బుతోనే కొనాలి. నువ్వు వాడితో ఉండటానికి వెళ్ళలేదు, వాడి తరఫున ప్రచారం చేయడానికి కూడా వెళ్ళలేదు. నువ్వు దీనికి ఒప్పుకుంటే నీ మీద ఉన్న కేసులు తీసేస్తాను, నీకెంత డబ్బు కావాలని ఇస్తాను. రైతే, ఆ మాట చెబితే చాలదు, మీరు నాకు డబ్బు ఇవ్వాలా? కానీ బావా, నాకు ఒక్కటే బాధగా ఉంది. ఆ వేళ నువ్వు నన్ను గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసేసి ఎందుకురా ఇలాంటి పాడు పని చేసావు, 4 లెంపకాయలు కొట్టినా నేను బాధపడకపోను. ఎందుకు పనికిరాని మనుషుల ముందు నన్ను షేమ్ చేశావు. అందుకే నేను ఎక్కువ బాధపడుతున్నాను. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక నుంచి నువ్వు నాతోనే ఉండాలి. రైతే, నువ్వు ఆ మాట అంటే నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉండిపోతాను. కానీ ఇంకెప్పుడు వాడి ముఖం కూడా చుట్టానికి వెళ్ళలేదు. రైతే అలా చెయ్యొచ్చు బాబు, కానీ అది రాంగ్. ఏం చేతంటే
మనం ఎవరినైనా దెబ్బ కొట్టాలంటే వాడి పక్కనే ఉండి వాడి పక్కలోనే ఉండి దెబ్బ కొట్టాలి. నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళ మనిషిలాగే నటిస్తాను, అంతా వాళ్ళ మనిషిలాగే. కానీ ఎప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తాను. దాన్నే స్ట్రాటజీ అంటారు. నాకు వదిలిపెట్టేయిందిగా. చెబుతా అదంతా పెద్ద కథ. బాబు అర్జున్, నేను ఎప్పుడైతే పేదవాళ్ల పక్షం వహించానని తెలిసిందో ఈ గొప్పవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలెట్టాయి. దాంతో కార్లు వేసుకుని ఊరంతా గాలించేయడం మొదలెట్టారు. సరే, ఒకప్పుడు వాళ్ళు ఉప్పు పులుసు తినున్న వాళ్ళం, ఎందుకైనా మంచిది ఒకసారి పెడదామని చెప్పి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి టేబుల్ మీద పేర్చేసి ఉంచారు. పలహారాలు కాదు, నోట్ల కట్టలు. కట్టకు 10,000 చొప్పున 10 కట్టలు పేర్చేసి ఉంచారు. వాటిని నేను తీసుకుని ఏ బొంబాయో ఢిల్లీయో మద్రాసో వెళ్ళిపోవాలట. ఎలక్షన్స్ అయిపోయేదాకా ఊళ్ళో అడుగు పెట్టకూడదట. అది షరతు. అర్థమైంది కదా ఆ షరతు వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటో. నేను ఈ ఊళ్ళో ఉంటే వాళ్ళ గోత్రాలనే బయటకు వస్తాయి. వాళ్ళ గుట్టు ఎప్పుడైతే బయటపడిందో జనం వాళ్ళ వాహనం ఉమ్మేస్తారు. వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ పథకం దెబ్బతినేస్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఊళ్ళు వెళ్ళను, మీ డబ్బు నాకు అక్కర్లేదు. ఎందుకయ్యా నాకు ఈ పాడుధనం, ప్రజాధనం నాకు చాలు. ఇప్పటికే మీ వెనకాల గడిపిన పాపిష్టి జీవితం చాలు. ఇక ఈ శేష జీవితాన్నైనా ప్రజాసేవలో గడపనివ్వండి అని చెప్పేసి బయటకు వచ్చేసాను. ఇది నేను చేసిన పని. ఇందులో తప్పేమన్నా ఉంది అర్జున్? లేదు, ఒక మనిషి చేయాల్సింది చేశారు, మనిషిలా ప్రవర్తించారు. అమ్మయ్యా, జై కొట్టవలసింది అర్జున్. అర్జున్ సత్యం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.